అందరికీ నమస్కారం. నేను మీ సమీర. ఈరోజు నుంచి నేను శ్రీ హరివంశ పురాణంలోని అద్భుత విశేషాలను ప్రతిరోజు ఒక అధ్యాయం రూపంలో మీకు అందించబోతున్నాను. ఈరోజు మొదటి అధ్యాయంతో ఈ ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ప్రారంభిద్దాం. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. శ్రీ హరివంశ పురాణము, శ్రీ హరివంశ మహత్యము, మొదటి అధ్యాయము. అధ్యాయము పేరు గోవ్రతము. వినే విధానము: బ్రాహ్మణుడు నిత్యకృత్యములను తీర్చుకొని పురాణము చదువువానికి నమస్కరించి హరివంశ మహత్యాన్ని వినాలి. బ్రాహ్మణులను ముందుంచుకొని అందరినీ పిలిచి పురాణము వినిపించాలి. వినువాడు శాంతుడు, సత్యమునే మాట్లాడేవాడుగా ఉండాలి. బ్రాహ్మణుడు పుత్ర సంతానము కోరు వాడైతే అర్థాన్ని తలుచుకుంటూ పురాణాన్ని చదవాలి. అందరి హృదయాలలో ఉండే నారాయణమూర్తికి నమస్కారం చేసి మహాభారతానికి, అర్జునునికి వారి లీలను ప్రకటించు సరస్వతీదేవికి, మహర్షి దేవవేసుడికి కూడా నమస్కరించాలి. ఆ వేదవ్యాసుని ముఖపద్మము నుంచే వెలువడిన అమృతం లాంటి పురాణ వాజ్ఞయాన్ని సమస్త జగత్తు అనుభవించుచున్నది. అజ్ఞానమనే చీకటిని తొలగించి జ్ఞానమనే నేత్రాన్ని తెరిపించే గురుదేవునికి నమస్కారము. అఖండమైన ప్రపంచాన్ని అంతనూ వ్యాపించిన పరమాత్మ స్వరూపుడైన భగవంతుని చూపించిన గురుదేవునికి నమస్కారము. జనమేజయుడు వైశంపాయనుని ఇలా అడిగాడు: ఓ మహాత్మా, పూర్వము మహాభారతమును వినే పద్ధతిని తెలిపియున్నావు. ఇప్పుడు హరివంశము వినే విధానాన్ని విశేషంగా నాకు తెలియజేయము. అప్పుడు వైశంపాయనుడిలా చెప్పాడు: బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల స్వరూపమే హరివంశం. ఇది శబ్దరూపమైనది. శబ్ద బ్రహ్మ స్వరూపమును బాగుగా గుర్తించినవాడు పరబ్రహ్మ సాక్షాత్కారాన్ని పొందుతాడు. ఓ రాజోత్తమ, హరివంశ పురాణాన్ని వింటే శరీర వాగ్మ్య నస్సులతో చేసిన పాపాలు సూర్యోదయముచే చీకటిలాగా నశించిపోతాయి. విష్ణు భక్తుడైన వాడు 18 పురాణాలను విన్న ఫలితాన్ని పొందుతాడు. స్త్రీలు, పురుషులు కూడా ఈ పురాణమును వినుట వలన శ్రీ వైకుంఠమున కలుగుతారు. జంబూద్వీపంలోని మానవులు కలియుగంలో ఈ పురాణాన్ని వినేవారు తక్కువ మంది. ఓ రాజా, సత్యం చెబుతున్నాను. పుత్ర సంతానమును కోరు స్త్రీలు శ్రీ మహావిష్ణువు కీర్తిని వెల్లడించే ఈ పురాణాన్ని తప్పక వినాలి. పిల్లలను చంపేవాడు సంతానం కలవాడైనా ఆ సంతానం జీవించదు. ఇటువంటి వాడు తప్పక హరివంశమును విని తీరాలి. గురు, చంద్ర, అగ్ని, సూర్యులకు ఎదురుగా మూత్రము గాని రేతస్సును గాని విడిచేవాడు వచ్చే జన్మలో నపంసకుడవుతాడు. పువ్వులను, పండ్లను పాడు చేయునట్టిది పిల్లలను చంపేది అయిన స్త్రీ, పండ్లను కోయినది, పిల్లలకు తల్లిదండ్రులను దూరం చేసేది, ఇతర స్త్రీకి గర్భం పోగొట్టేది, ఇటువంటి స్త్రీలతో సంబంధం గలది. ఇలాంటి స్త్రీ 5 దోషాలు కలది అవుతుంది. 1 సమర్థాడకపోవుట, 2 పుట్టిన పిల్లలు చనిపోవుట, 3 ఒకే బిడ్డ కలది అవటం, 4 ఆడపిల్ల మాత్రమే కలుగుట, 5 గర్భము నిలవకపోవుట. ఈ దోషాలన్నింటినీ నివారించడానికి నేనున్నానని హరివంశం గర్జిస్తోంది. నన్ను శ్రద్ధగా వింటే అన్ని దోషాలు నశిస్తాయని హరివంశం చెబుతోంది. బంగారాన్ని, నేతిని, తన స్థానాన్ని దానం చేసి హరివంశాన్ని 10 మార్లు విన్నవాడు మగతనాన్ని సంపాదించుకోగలుగుతాడు. మరియు రజస్వల కానిది 10 మార్లు పిల్లలు బ్రతకనిది, 7 మార్లు గర్భం నిలవనిది, 5 మార్లు ఒకే సంతానం కలది, 3 మార్లు ఆడపిల్లను మాత్రమే కన్నది 1 మారు హరివంశాన్ని వింటే ఆ దోషాలు నశిస్తాయి. దోషాలన్నీ నశించాలంటే బ్రతికున్నంత కాలం హరివంశం వింటూ ఉండాలి. ఇటువంటి స్త్రీ మరుజన్మలో ఏ దోషాలు లేనిదవుతుంది. హరివంశమును అర్థం చేసుకుంటూ చదవటం ఉత్తమం. అర్థం మీద దృష్టి లేకుండా చదవటం మధ్యరకం. అర్ధదృష్టి లేకపోయినా పరిశుద్ధంగా చదవటం ఉత్తమంతో సమానం అవుతుంది. ఈ లక్షణాలు వినటానికి కూడా వర్తిస్తాయి. ఈ పురాణాన్ని 9 రోజుల్లో చదవటం పూర్తి చేస్తే ఉత్తమము. 21 రోజుల్లో పూర్తి చేస్తే మధ్యమం. 31 రోజుల్లో పూర్తి చేయుట అధమము. ఈ 3 పద్ధతుల్లో సుఖమైన పద్ధతిని అవలంబించాలి. కలియుగంలో చాలా రోజులు వ్రతమాచరిస్తే ఫలితం ఉంటుంది కనుక నారాయణ స్వరూపుడైన వ్యాస మహర్షి దానినే బోధించాడు. 9 రోజులు వినుట, 21 రోజులు వినుట కోరిన ఫలితాన్ని ఇస్తాయని గర్జించి చెబుతున్నాయి. 31 రోజులు చేసే యజ్ఞం గొడ్రాలితనాన్ని నశింపజేస్తుంది. రాజా, హరివంశం వినుట ప్రారంభించే ఎడల ముందు భార్యాభర్తలు గోవ్రతం చేయాలి. వ్రతం చివర స్త్రీ పురుషులకు భోజనము పెట్టాలి. ఈ వ్రతానికి ప్రారంభంలో చేయవలసిన పనులను చెబుతున్నాను విను.
ప్రారంభించిన మొదలు 1 నెల రోజులు వ్రతం చేయాలి. చవితి నాడు స్త్రీ పొద్దున్నే లేచి గోవ్రతాన్ని సంతోషంతో అన్నపానాలను విడిచి నియమంగా చేయాలి. పొద్దుట నుండి సాయంకాలం వరకు ఈ శుభమైన వ్రతాన్ని చేయాలి. మేతకు వెళ్ళిన పశువులు ఇంటికి వచ్చే వరకు అన్నం తినుట, మంచినీళ్లు త్రాగుట చేయరాదు. ఆవు ద్వారం వద్దకు వచ్చినప్పుడు దూడతో పాటు దానికి పూజ చేయాలి. తరువాత ఎక్కువ గడ్డిని దానికి ఆహారంగా ఇచ్చి తాను కూడా అన్నము తినాలి. ఈ విధంగా ఏ మాసంలోనైనా శుక్లపక్ష చవితి నాడు స్త్రీ ఈ వ్రతాన్ని ప్రారంభించాలి. ఆ వ్రతాన్ని నెల దాకా కొనసాగించాలి. ఓ జనమేజయ మహారాజా, ఈ విధంగా స్త్రీ పురుషులకు ఈ వ్రతం చెప్పబడింది. ఈ విధంగా 1 నెల వరకు వ్రతం చేసిన వాడు తప్పక ఉత్తముడైన పుత్రుని పొందుతాడు. ఇది శ్రీమద్ పద్మ పురాణంలోని హరివంశం మహత్యమును, పురాణాన్ని వినే పద్ధతి మొదలగు విషయములను బోధించినట్టి శ్రీ హరివంశములోని ఇది మొదటి అధ్యాయము. ఇది విన్న ప్రకారం గోవులు ఆహారం కోసం వెళ్ళి వచ్చినప్పుడు అని వివరించారు ఈ గో వ్రతము. అయితే ఇది ఒకప్పటి మాట. ఇప్పుడు ఇది కలియుగం. ఈ కలియుగంలో మనం మనస్ఫూర్తిగా వింటే సరిపోతుంది. మనస్ఫూర్తిగా విని పాపాలు పోతాయి అన్న నమ్మకంతో వింటే అంతా మంచి జరుగుతుందని నా అభిప్రాయం. సో ఇది 9 రోజులు, 21 రోజులు, 31 రోజులు, నెల రోజులు ఇప్పుడు ఉన్న పరిస్థితులకు అనుగుణంగా లేదు కాబట్టి మనం రోజుకొక అధ్యాయం చొప్పున ఇలా చదువుకుంటూ వింటూ వెళ్దాం. తర్వాత ప్రయత్నిద్దాం 9 రోజుల్లోనో 21 రోజుల్లోనో వీళ్ళు చెప్పినట్టు 31 రోజుల్లోనో ఇది కంప్లీట్ చేయడానికి. నమస్కారం అందరికీ. ఫస్ట్ టైం నేను ఇది స్టార్ట్ చేశాను. నన్ను ఆశీర్వదిస్తారని భావిస్తున్నాను. థ్యాంక్ యూ.